ఒకరోజు జాక్ అనే పిల్లాడికి ఒక మ్యాజికల్ ప్యాంట్ దొరుకుతుంది. ఆ ప్యాంట్ ప్యాకెట్ నుండి అంతులేని విధంగా డబ్బులు వస్తూనే ఉంటాయి. దాంతో ఒక్కసారిగా పేదవాడిగా ఉండాల్సిన జాక్ ధనవంతుడవుతాడు. ఆ తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి బోలెడు షాపింగ్లు చేస్తాడు. ఈ క్రమంలో తనకు నచ్చిన విధంగా అన్ని టైస్ కొనిస్తాడు. అలానే కొత్త కొత్త ఫోన్లు కొనుక్కొని లగ్జరీ హోటల్లో డిన్నర్ చేస్తుంటాడు. అదే విధంగా తమ సిటీ మొత్తం తిరగడం కోసం ఒక పెద్ద కారుని కూడా కొనుక్కుంటారు. ఇదంతా కూడా సిటీలో ఉన్న వారికి విచిత్రంగా అనిపిస్తుంది. అలానే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇంట్లోనే ఉంటూ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక రోజు జాక్ వల్ల అమ్మా నాన్న తిరిగి ఇంటికి వచ్చేసరికి తన దగ్గరున్న వస్తువులన్నిటిని కూడా దాచేస్తాడు. కాకపోతే తను కొనుక్కున్న ఫోన్ దొరికిపోవడంతో జాన్ ఏదో దొంగతనం చేసి ఉంటాడని అతని తండ్రి భావిస్తాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక జాన్ ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. అలా వీధుల్లోకి వెళ్లిపోయి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఎవరో వ్యక్తి అక్కడికి వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత వారి మధ్య మాటలు బట్టి ఆ వ్యక్తికి ఇల్లు లేదని జాక్ కి తెలుస్తుంది. దాంతో జాక్ తన మ్యాజికల్ ప్యాంట్ సహాయంతో అతడికి కావాల్సిన డబ్బులను ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని సంతోషంగా వెళ్తున్నప్పుడు అనుకోని రీతిలో యాక్సిడెంట్ అవుతుంది. ఈ సంఘటన తర్వాత జాన్ అసలు ప్రశాంతంగా ఉండలేకపోతాడు. అప్పుడు జాన్ తన స్నేహితుడితో మాట్లాడుతూ యాక్సిడెంట్ కి గురైన వ్యక్తికి ఏదైనా సాయం చేయాలని చెప్తాడు. ఆ విధంగా అతడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వగానే జాన్ తన కారుతో హాస్పిటల్ వద్ద ఎదురు చూస్తుంటాడు. ఆ తర్వాత తన కాలర్కి ఎక్కించుకొని పెద్ద విల్లాలోకి తీసుకొచ్చి మంచిగా భోజనం పెట్టిస్తాడు. ఈ పని చేసినందుకు జాన్ సంతోషంగా ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి జాన్ ప్లస్ లో మీరుంటే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.